హాయ్ అండి, నమస్కారం. నా పేరు సూర్యసాయి అఖిల్, ఫిజియోథెరపిస్ట్ని, ఎంపీటీ ఆర్థోపెడిక్స్ అండ్ స్పోర్ట్స్, చీఫ్ సీనియర్ కన్సల్టెంట్ ఆఫ్ ఏహెచ్డబ్ల్యూ రిహాబ్స్. సో యాక్చువల్గా ఈరోజు మనం మాట్లాడాలనుకునే టాపిక్ ఏంటిదంటే ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ ఎందుకు మాట్లాడాలనుకుంటున్నామా అంటే, నా దగ్గరికి వచ్చే చాలామంది పేషెంట్స్ ఫ్రీక్వెంట్గా ఇచ్చే కంప్లైంట్ ఏంటిది అంటే, సార్ చాలా డీజనరేటివ్ రిలేటెడ్కి సంబంధించి ఎక్కువ కంప్లైంట్స్ చెప్తుంటారు అన్నమాట నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. సో అలా చూసుకున్నప్పుడు ఇట్ కమ్స్ అండర్ ద ఆర్థరైటిస్ అన్నమాట. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. అవి ఏంటిది అనేది మనం డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్గా ఆర్థరైటిస్ అంటే ఏంటిది అంటే, ఒక జాయింట్కి మధ్య స్పేస్ అనేది తగ్గిపోవడం. దానికి అనేక కారణాలు ఉంటాయి. అది ఎందుకు తగ్గిపోతుంది ఏంటిది అంటే, ఏజెస్ పరంగా డిఫరెన్స్ ఉంటుంది. సో ఏజెస్ పరంగా అన్నప్పుడు మనం ఒక యంగ్ ఏజ్లో ఉన్నాం. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మీరు పూర్ డైట్ అంటే ప్రాపర్గా తిండి తినకపోవడం వల్ల, టైం టు టైం మీరు ఒక లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయకపోవడం, స్ట్రెంగ్త్ అనేది తగ్గకపోవడం, సో ఇవన్నీ చేంజెస్ జరుగుతున్నప్పుడు సో ఆర్థరైటిస్ అనేది మనం కామన్గా చూసే కండిషన్. సో అదర్ దెన్ దట్ ఇంకా మనం చెప్పుకోవాలి అనుకుంటే ఇన్ఫెక్షివ్ ఆర్థరైటిస్, అంటే ఇట్ మే బి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆల్సో. సో రుమటాయిడ్ అనగానే ఇదేంటిది అంటే అదొక కండిషన్ అన్నమాట. ఇదేం చేస్తుంది అంటే, ఇది కూడా చాలా కామన్, అంటే స్పెసిఫిక్గా ఇది ఇంకొకటి ఏంటంటే దీని యొక్క సిమ్టమ్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. సో మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఎక్కువ చూస్తామన్నమాట. అంటే అందరికీ కాదు, ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, నైట్ అయ్యేటప్పటికి దే వోంట్ స్లీప్, ఏదో పట్టేసినట్టు, కాళ్ళు చేతులు వంకర్లు పోతున్నట్టు, వేళ్ళు వంకర్లు పోతున్నట్టు అలా ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. సో మార్నింగ్ లేచేటప్పటికి వీళ్ళు కదపాలి అనుకుంటే ఆ కాళ్ళు చేతులనే కదవమాట. సో కదలకుండా చాలా స్టిఫ్గా అనిపిస్తూ ఉంటాయి. సో ఈ స్టిఫ్గా అనిపించినప్పుడు వాళ్ళు మళ్ళీ మార్నింగ్ లేచి ఏదో ఒక మూమెంట్ చేసుకోవడం, ఇట్ మే బీ ఎ ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, అంటే వంచడము, స్ట్రేట్గా చేయడం, ఇలా రకరకాల మూమెంట్స్. సో ఈ మూమెంట్స్ చేసిన తర్వాతే అది ఫ్రీ అవుతుంది. సో ఇది ఒకటి సిమ్టమ్. దీంతో పాటు ఇంకోటి ఏంటిది అంటే, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది జాయింట్లో, మంటలు ఎక్కడము, చాలా వాపుల్లాగా అవ్వడము. ముఖ్యంగా వాపులు మంట ఉంది అంటే ఇమీడియట్గా మనం టెస్ట్ చేయించుకోవాలి, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఈఎస్ఆర్ ఎలివేషన్ ఎంత ఉంది, క్రియాటిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి, బ్లడ్ సంబంధించినవి. సో ఇలా చేసుకుంటున్నప్పుడు మీకు దాని మీద ఒక క్లారిటీ వస్తుంది, లైక్ ఎస్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ కండిషన్ ఆర్ నాట్, అంటే ఈ కండిషన్ అయినా కాదా అనేది డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ లాగా వర్క్ అవుతుంది మీకు. నేను కామన్గా చూసే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కండిషన్స్లో మ్యాక్సిమం అనేవి స్వెల్లింగ్స్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు వాళ్ళకి మేము సజెస్ట్ చేసేది ఏంటిది అంటే, ఐస్ ప్యాక్ విత్ హాట్ ప్యాక్, అంటే కోల్డ్ ప్యాక్ పెట్టమంటాము, హాట్ ప్యాక్ పెట్టమంటాము. ఎంత ఫ్రీక్వెంట్గా అనేది కండిషన్ టు కండిషన్ డిఫరెంట్గా ఉంటుంది. అది మేము పర్సనల్గా కన్సల్ట్ అయినప్పుడు చెప్తూ ఉంటాం అందరికీ. అదర్ దెన్ దట్ మనం ఇంట్లో చేసుకోవాల్సింది ఏంటంటే, హాట్ ప్యాక్ పెట్టుకోవాలి ఒక 15 మినిట్స్, తర్వాత ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ ఒక 15 మినిట్స్ కోల్డ్ ప్యాక్ పెట్టాలి. సో ఆల్టర్నేట్గా ఇలా పెట్టుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడం, వాపులు తగ్గడము, దాంట్లో ఉండే టిష్యూ డ్యామేజ్ అనేది జరగకుండా దాని యొక్క రికవరీ స్టేజ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్. సేమ్ ఆస్టియోఆర్థరైటిస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోతుంది. అదేంటిది, ఇన్ఫెక్షన్ వల్ల ఆ జాయింట్ చుట్టూ ఉండే కార్టిలేజ్ని తినేయడం వల్ల జాయింట్ స్పేస్ తగ్గుతుంది. ఇది న్యాచురల్గా ఏజ్ రిలేటెడ్, అంటే ఒక 35, 36 ఆర్ 40 ఈ ఏజ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, ఫ్రీక్వెంట్గా బాడీలో చేంజెస్ రావడం వల్ల ఆ జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే బికాస్ ఏజ్ పెరిగే కొద్దీ కండరాల్లో పట్టు తగ్గుతుంది, మనం తినే డైట్లో చేంజెస్ వస్తాయి, కాల్షియం తగ్గుతుంది, ప్రోటీన్ తగ్గుతుంది. అంటే వెన్ యు ఆర్ సో మచ్ హెల్దీ, 30 ఏళ్ళకి రావాల్సిన అరుగుదల 40 ఏళ్ళకి వస్తుంది, లేదా 50 ఏళ్ళకి వస్తుంది. కానీ స్టార్ట్ అయ్యేది మాత్రం ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 ఓన్లీ. ఎందుకంటే ఈ మిడిల్ ఏజ్కి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో మన బాడీ కూడా కొన్ని ఫంక్షనింగ్ అనేది స్లో అవుతూ వస్తుంది అన్నమాట. సో ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. దాన్ని మనం ఎంత బాగా ఫిజికల్గా యాక్టివ్గా మెయింటైన్ చేసుకుంటున్నాం అనేదే ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ వెరీ ప్రాపర్ వే అన్నమాట. ఆ ప్రాపర్ వేని మనం ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాం, ఇందులో మనం చాలా చూసుకోవాల్సిన ఏంటంటే, మెయిన్లీ డైట్, అంటే మనం తినే తిండిలో సరైన పోషకాలు, సరైన టైంకి తినడము, వాటర్ ఇంటేక్ ఈజ్ వెరీ మ్యాండేటరీ టు మెయింటైన్ యువర్ pH బ్యాలెన్స్ ఇన్ యువర్ బాడీ. సో ఇది బాగా తీసుకుంటూ, యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ యాక్టివిటీ అనగానే మనం మార్నింగ్ లెగ్సి ఏదో పార్క్ వెళ్ళిపోయి వార్మప్ చేసేసి ఎక్సర్సైజ్ చేసేసి వచ్చేసాం అలా కాదు. స్పెసిఫిక్గా ప్రతి జాయింట్కి కొన్ని మూమెంట్స్ ఉంటాయి, ప్రతి జాయింట్కి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. అలా మీరు యాక్టివిటీ చెయ్యాలి. ఏదో నడుము ఉంచామా లేచామా అన్నట్టు కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ షుడ్ బీ హ్యావ్ సమ్ మూమెంట్స్, యాజ్ వెల్ యాజ్ మీరు వాకింగ్ కూడా ఒక ఫేజ్ మెయింటైన్ చేయాలి. అంటే మనం ఒక వాకింగ్ చేస్తున్నాము, ఒక ఫేజ్ మాట దానికి, అంటే ఒక
కిలోమీటర్ స్పీడ్తో నడుస్తున్నామా, 4 కిలోమీటర్ స్పీడ్తో నడుస్తున్నామా, 5 కిలోమీటర్ స్పీడ్తో నడుస్తున్నామా, ఇలా నడిచినప్పుడు ఎంతసేపు నడవగలుగుతున్నాం విత్ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీలో ఎంత ఫ్రీక్వెంట్గా అంటే 5 నిమిషాలు నడవగలుగుతున్నారా, 2 నిమిషాలు నడవగలుగుతున్నారా. ఇలా నడిచే టైంలో మిమ్మల్ని మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ బ్రీతింగ్ లెవెల్స్, మీ బ్రీతింగ్ కెపాసిటీ, మీ లంగ్ కెపాసిటీ అనేది తెలుస్తుంది. సో టు ఇంక్రీజ్ యువర్ లంగ్ కెపాసిటీ దానికి కూడా మళ్ళీ మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఏంటిది అంటే ఒక ప్రొఫెషనల్గా మేము దగ్గరుండి మీకు చెప్తాం అన్నమాట. ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. సో ఎవ్రీథింగ్ విల్ బీ గైడెడ్ అన్నమాట. సో ఇది మాట. సో ఆస్టియోఆర్థరైటిస్ అనగానే ఇప్పుడు ఈ జాయింట్ స్పేస్ అనేది తగ్గుతుంది అన్నప్పుడు దీనికి సంబంధించిన వ్యాయామాలు కూడా సెపరేట్గా ఉంటాయి. సో ఈ వ్యాయామాలు చేయడం వల్లనే మీకు ఆ జాయింట్ స్పేస్ అనేది తగ్గడం అనేది ఒక 5 ఏళ్లలో తగ్గేది 10 ఏళ్ళకి తగ్గడం జరుగుతుంది. అంతేగాని మొత్తం కంప్లీట్గా నివారించడం అనేది జరగదు. దెర్ ఈజ్ నో స్పెసిఫికల్లీ ఎనీ ఎవిడెన్స్ ఆర్ ఎనీ రీసెర్చ్ హ్యాస్ డన్ దట్ పర్మనెంట్ సొల్యూషన్ ఉంది అనేది మాత్రం లేదు. సో వీ హ్యావ్ టు కంట్రోల్ అండ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. సో దీనికోసం కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజెస్ మళ్ళీ మేము నెక్స్ట్ ఎపిసోడ్స్లో చెప్తూ ఉంటాను. సో ఆర్థరైటిస్ అంటే ఇది. సో దీనికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డైట్ పరంగా, ఫుడ్ పరంగా ఇలా ఉండాలి. సో మీరు ఆ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ దానికి సంబంధించిన కండరాలకు సంబంధించిన స్ట్రెంథనింగ్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మీ హెల్త్ అనేది రికవరీ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఆర్థరైటిస్ ఈజ్ అబౌట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.